किताब लिखा उसने, నీ కొరకు నా కొరకు ఆయన ఒక పుస్తకం రాసి ఉంటున్నాడు. और वो पुस्तक में हमारे सारे दिनों को गिन दिया. ఆ గ్రంథములో మన దినములన్నీ కూడా లెక్కింపబడినాయి, उस లిఖింపబడినాయి. किताब में उसने हमारी कहानी को लिख दिया. ఆ గ్రంథములో మన యొక్క కథ అంతా ఆయన రాసి ఉంటున్నాడు. उस किताब में हमारे जीवन के लिए उसकी इच्छा को प्रकट कर दिया. ఆ గ్రంథములో మన జీవితంలో ఆయన చిత్తం ఏమిటో అక్కడ ప్రకటించి ఉంటున్నాడు. क्या आप इस बात पर विश्वास करते हैं? ప్రియులారా, ఈ యొక్క మాట మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? जब प्रभु यीशु मसीह इस दुनिया में आए, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు तो प्रभु यीशु ने भी अपने जीवन की कहानी को इस ग्रंथ में पाया. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన జీవితం అంతటిని, కథ అంతటిని ఈ పుస్తకంలోనే కనుగొని ఉంటున్నాడు. इसलिए बार बार कहता हूं, इसको लाइटली मत लेना. ఈ కారణం బట్టి నేను మాటి మాటికి చెప్తున్నాను, ప్రియులారా, ఈ యొక్క పుస్తకం మీరు తేలికగా తీసుకోవద్దు. जरूर पढ़ना इसको. మీరు తప్పక దీన్ని చదవాలి. पढ़कर यदि समझ में नहीं आता तो सुनिए, చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే వినండి. और सुनकर यदि समझ जाते तो आज्ञा मान लीजिए. వినిన తర్వాత మీకు అర్థం కాకపోయినట్లయితే అయినప్పటికీ మీరు విధేయత చూపించండి. ये किताब न केवल आपको परमेश्वर की कहानी बताएगा, लेकिन आपके व्यक्तिगत जीवन की कहानी भी इसी में है. ఈ పుస్తకము కేవలము దేవుని గురించినటువంటి కథ రాయటమే మాత్రం కాకుండా నీ గురించినటువంటి చరిత్ర, నీ గురించినటువంటి కథ కూడా ఇందులో రాయబడి ఉంటున్నది. इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 10 अध्याय 10వ అధ్యాయము उसका 7 वचन. 7వ వచనం. The book of Hebrews chapter 10 and verse 7. హెబ్రీ 10:7. तब मैंने कहा, देख मैं आ गया हूँ, पवित्र शास्त्र में मेरे विषय में लिखा हुआ है, ताकि हे परमेश्वर तेरी इच्छा पूरी करूं. అప్పుడు నేను గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని प्रभु यीशु मसीह खुद कह रहे हैं, ओ फादर, I have found the purpose of my life when I was searching the volume. How dare we disobey this holy word of God? స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారే, ప్రభువా ఈ యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో నేను చదివి కనుగొన్నానని చెప్పినప్పుడు, ఆ దేవాది దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడు మన గురించి రాయబడినటువంటి ఈ మాటలు చదువుటకు, లేకపోతే ఈ మాటలు నిర్లక్ష్య పెట్టుటకు మనం ఎంత తెగిస్తూ ఉంటున్నాం. Young children, యవనస్తులారా, from today you say, Lord, this is the holy volume in which my story is written. యవనస్తులారా, మీరు నేటి నుంచి ఈ మాట చెప్పగలగాలి, ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నా గురించి నా కథ నీవు రాసి ఉంటున్నావు. आपके रंग को, आपका क्वालिफिकेशन को, आपके टैलेंट्स को देखकर उसने कहानी नहीं बनाया. నీ యొక్క రంగు, నీ యొక్క అర్హతలు, నీ యొక్క తలాంతులు చూసాను రాయలేదు. जब आपके माता के गर्भ में छिपाया रखा, एक भी अंग बना ही नहीं था. నీ యొక్క తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే సంపూర్తిగా उस समय आपने कहानी लिखा है. ఆ సమయంలోనే నీ గురించినటువంటి కథ దేవుడు ఇక్కడ రాసి ఉంటున్నాడు. आपकी कहानी लिखते समय एक भी बुरा विचार उसका नहीं था. हाउ प्रेशियस आर thy thoughts unto me, O God. నీ యొక్క కథ రాస్తున్నప్పుడు एक भी बुरा नहीं सोचा उसने. దేవుని యొక్క మదిలో ఒక్క వేరే తలంపు, చెడు తలంపు అనేటువంటిది లేదు. దేవా నా పట్ల నీ యొక్క తలంపులు ఎంత శ్రేష్టమైన ఉన్నతమైనటువంటివి. हमारी बुराई के लिए एक भी विचार उसके मन में नहीं था. మన గురించి మనకు చెడు జరగాలనే ఒక్క తలంపు కూడా ప్రభు యొక్క హృదయంలో లేదు. हमको दुखी करने के लिए उसने एक भी बात नहीं सोचा. మనల్ని దుఃఖ పెట్టాలనే ఒక్క ఆలోచన కూడా ప్రభు వారికి రాలేదు. हे परमेश्वर यहोवा, तेरे विचार कितने अनमोल हैं. ప్రభువా నా ఎడల నీ యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనవి. प्रभु का धन्यवाद देते हैं प्रियो, कितना सुंदर अविनाशी ये वचन, ये ग्रंथ हमारे हाथों में दिया है, न केवल परमेश्वर के विषय में जानने के लिए, लेकिन मेरे जीवन की कहानी को, द पर्पस ऑफ माई लाइफ जानकर उसी को मैं पूरा कर सकूं. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంతో అమూల్యమైనటువంటి నశింపలేనటువంటి మాటలు కలిగిన యొక్క గ్రంథము కేవలము దేవుని గురించి రాయటం మాత్రమే కాకుండా నా గురించి, నా కథ కూడా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉంటున్నది. If you find your story in this book, you will be a sharp arrow. If you disobey the story of your life from this book, maybe you will not be a sharp arrow. నీ యొక్క కథను ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నీవు కనుగొన్నట్లయితే నీవు వాడి అయిన బాణం వలె అవ్వదువు. ఒకవేళ ఆ కథ నువ్వు కనుగొనిన తరువాత కూడా లోబడకుండా ఉన్నట్లయితే మొనలేనటువంటి బాణంగా నువ్వు తయారయ్యే అవకాశం ఉంటుంది.